ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు ప్రూఫ్ చూడండి. నేను అప్లై చేసిన క్యాండిడేట్ కి మనీవ్యూ పర్సనల్ లోన్ అనేది అప్రూవ్ అయింది. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనీవ్యూ యాప్ లో పర్సనల్ లోన్ కి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఈ యాప్ లో మీకు లోన్ లిమిట్ ఎంత నుంచి ఎంత వరకు వస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది, ప్రాసెసింగ్ ఫీ ఎంత పడుతుంది, ఇవన్నీ కూడా నేను క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆల్రెడీ మన ఛానల్లో మనీవ్యూ గురించి వీడియో చేసా, బట్ అది కొంచెం అవుట్డేటెడ్ అయిపోయింది. 2023 స్టార్టింగ్ లో చేసా. ఇప్పుడు కొంచెం ప్రాసెస్ అనేది చేంజ్ అయింది 2024 లో. సో ఇందులో మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా కవర్ అవుతాయి. అండ్ మనీవ్యూ యాప్ అనేది ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్న లోన్ యాప్స్ లో ది బెస్ట్ జెన్యూన్ యాప్. మీకు మంచి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ కేస్ మీకు లోన్ రిక్వైర్మెంట్ ఉంటే మీకు కావాల్సినంత లోన్ తీసుకొని మీరు ఆన్ టైంలో పే చేసుకున్నారు అనుకోండి, మీకు ఎట్లాంటి ఇష్యూస్ అనేది ఉండవు, ఎట్లాంటి ఫ్రాడ్ అనేది చేయదు. చాలా కస్టమర్ బేస్ అనేది ఉంది మనీవ్యూ యాప్ కి. సో మరి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పిన ప్రతి స్టెప్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. సో మీకు లోన్ అనేది అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ మాక్సిమం ఉంటాయి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ మనీవ్యూ యాప్ లో లోన్ లిమిట్ అనేది మీకు మినిమం 5,000 నుంచి అప్ టు 10 lakhs వరకు అయితే మీకు లోన్ లిమిట్ వస్తుంది. ఈ లోన్ లిమిట్ అనేది కంప్లీట్లీ మీ సిబిల్ స్కోర్ పైన అండ్ మీరు మంత్లీ ఎంత మనీ ఎర్న్ చేస్తున్నారు దానిపైన డిపెండ్ అయి ఉంటుంది ఎంత లిమిట్ రావాలని చెప్పేసి. అండ్ ఈ మనీవ్యూలో మీరు తీసుకున్న లోన్ కి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 1.33% పర్ మంత్ అయితే పడుతుంది స్టార్టింగ్. సో స్టార్టింగ్ అనేది ఇంత నుంచి పడుతుంది, మాక్సిమం 3% లోపు ఎండ్ అయిపోద్ది మీకు. అండ్ ఈ లోన్ కి మీరు సాలరీడ్ అయినా అప్లై చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 21 years నుంచి 60 years మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ సిబిల్ స్కోర్ వచ్చేసి 650 అబౌవ్ ఉంటే మీకు లోన్ ఎలిజిబిలిటీ వస్తుందని చెప్పేసి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో అయితే మెన్షన్ చేశారు. సో లేట్ చేయకుండా మనీవ్యూ లోన్ కి అప్లై చేసే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మీరు ఈ లోన్ కి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసా. సో ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ లో లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కనబడుతున్న మనీవ్యూ లోన్ కి అప్లై చేసుకునే పేజ్ కి వస్తారు. ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఆధార్ ప్రకారం ఎంటర్ చేయండి, మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ పిన్ కోడ్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ వెరిఫై చేసుకోండి. ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత మీరు మనీవ్యూ లోన్ కి ఎలిజిబుల్ అయ్యారనుకోండి, డైరెక్ట్ గా ప్లే స్టోర్ లోకి రిడైరెక్ట్ అయిపోతారు. ఇన్ కేస్ మీకు స్వారీ అని చెప్పేసి అక్కడ వచ్చింది అనుకోండి, ఎర్రర్ కనుక చూపించినట్లయితే నేను డిస్క్రిప్షన్ లో సెకండరీ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తా. ఫస్ట్ లింక్ అనేది ది బెస్ట్ లింక్. సో ఇన్ కేస్ రిజెక్ట్ అవుతే సెకండ్ లింక్ పైన క్లిక్ చేయండి డిస్క్రిప్షన్ లో. అది కూడా మీ ప్లే స్టోర్ కి మనీవ్యూ లోన్ యాప్ అయితే తీసుకొస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత యాప్ ని ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి, టిక్ బాక్స్ టిక్ చేసి ఐ అగ్రీ పైన క్లిక్ చేయండి. పర్మిషన్స్ అనేది అన్ని కూడా అలో చేయండి. తర్వాత మీరు ఇందాక ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారో అదే మొబైల్ నెంబర్ మరొకసారి ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి దగ్గర మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ మొబైల్ నెంబర్లో లాగిన్ అయి ఉన్న ఈమెయిల్ ఐడీస్ అన్ని వస్తాయి. అక్కడ మీకు కావాల్సిన మెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఐ అగ్రీ టిక్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి, మీరు మేల్ ఆ ఫీమేల్ ఏదైతే సెలెక్ట్ చేసుకొని గెట్ ఆఫర్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి పాన్ కార్డ్ లో ఉన్న విధంగా, తర్వాత లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఎడ్యుకేషన్, మీరు పోస్ట్ గ్రాడ్యుయేటా, హయ్యర్ స్కూలా, లేకపోతే ఇంటర్మీడియట్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర మీరు సెల్ఫ్ ఎంప్లాయిడా, సాలరీడ్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నట్లయితే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్, సాలరీడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు బిజినెస్ ఉన్నా లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అగ్రికల్చర్ ఏజ్ చేసినా కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. మంత్లీ ఇన్కమ్ దగ్గర ఇక్కడ మినిమం ఒక 30,000 అయితే ఎంటర్ చేయండి. 30,000 ఎంటర్ చేసిన వల్ల కొంచెం అప్రూవల్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి. తర్వాత యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మోర్ దెన్ 3 lakhs అని, అది అట్లాగే ఉండనివ్వండి. ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ శాలరీ అనేది ఎట్లా వస్తుంది అని అడుగుతారు. ఇక్కడ ఆన్లైన్, చెక్, క్యాష్ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చెక్, క్యాష్ అసలు సెలెక్ట్ చేసుకోకండి, మీకు రిజెక్ట్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోండి ఓన్లీ. సో అది సెలెక్ట్ చేసుకొని కింద గెట్ ఆఫర్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ పాన్ కార్డ్ లో ఉన్న విధంగా నేమ్ అనేది చూపిస్తుంది. నేమ్ కరెక్ట్ గా ఉంటే ఎస్ దట్స్ కరెక్ట్ అని క్లిక్ చేయండి. నేమ్ తప్పుగా ఉంటే ఐ ఎంటర్ మాన్యువల్లీ పైన క్లిక్ చేసేసి నేమ్ అనేది కరెక్ట్ చేసుకోండి. తర్వాత కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఇక్కడ మీకు లోన్ లిమిట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గా నాకు మినిమం 5,000 నుంచి మాక్సిమం 50,000 తీసుకునే లోన్ లిమిట్ అనేది చూపిస్తుంది. మీ సిబిల్ స్కోర్ ని బట్టి, మీ మంత్లీ ఇన్కమ్ ని బట్టి సమ్ ఆఫ్ లిమిట్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఎంతైతే తీసుకోవాలనుకుంటున్నారో అంత డ్రాగ్ చేసుకోవచ్చు. 5,000 నుంచి మినిమం 50,000 వరకు ఎంతైనా డ్రాగ్ చేసుకోవచ్చు. తర్వాత లోన్ 10 years ఉంటాయి, ఈఎంఐ 10 years, 12 months, 9 months. ఇక్కడ సీమోర్ పైన క్లిక్ చేసినట్లయితే ఇంకా మిగతా 10 years కూడా వస్తాయి. సో ఇందులో మీకు ఏదైతే కన్వీనియంట్ గా ఉంటుందో, అంటే మీరు తీసుకునే లోను ఎన్ని మంత్స్ లో కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నారో అది ఈఎంఐతో సహా ఇక్కడ వస్తుంది. అవన్నీ కూడా చూసుకొని మీరు ఒక ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత లెట్స్ గో పైన క్లిక్ చేయండి. తర్వాత మీ మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడ్ సింగిల్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి, మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. మీరు ఓన్ హౌస్ లో ఉంటారా, రెంటెడ్ హౌస్ లో ఉంటారా ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. పర్పస్ ఆఫ్ లోన్ దగ్గర చాలా రీజన్స్ ఉంటాయి, మీరు దేని గురించి లోన్ తీసుకుంటున్నారని ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత లాంగ్వేజ్ దగ్గర హిందీ, ఇంగ్లీష్, తెలుగు అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇన్ కేస్ మీరు సాలరీడ్ పర్సన్ అనుకోండి, ఇందాక సాలరీడ్ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి ఆక్యుపేషన్ దగ్గర, ఇక్కడ మీ కంపెనీ నేమ్ అడుగుద్ది. సో మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తారో దీనిపైన క్లిక్ చేసి ఆ కంపెనీ నేమ్ ఎంటర్ చేసి కంపెనీని సెలెక్ట్ చేసుకోండి. ఇండస్ట్రీ టైప్ దగ్గర ఆ కంపెనీ ఏ ఇండస్ట్రీకి సంబంధించిందో సెలెక్ట్ చేసుకోండి. కంపెనీ అడ్రస్ దగ్గర మీ కంపెనీ కంప్లీట్ అడ్రస్ ఎంటర్ చేయండి, పిన్ కోడ్ ఎంటర్ చేయండి, కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీరు
సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని ఇచ్చినట్లయితే మీకు బిజినెస్ ఉంటే కనుక మీ బిజినెస్ నేమ్, షాప్ ఉన్నా కానీ మీ షాప్ నేమ్ ఎంటర్ చేయండి, ఆ షాప్ అడ్రస్ ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీ ఇంటి దగ్గర మీకు బిజినెస్ ఉంటే ఇంటి అడ్రస్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. పిన్ కోడ్ ఎంటర్ చేయండి. యాన్యువల్ టర్న్ ఓవర్, సంవత్సరానికి మీ టర్న్ ఓవర్ ఎంత ఉంటుందో సెలెక్ట్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ టైప్ దగ్గర రిజిస్ట్రేషన్ అయిందా కాలేదా ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. నేచర్ ఆఫ్ బిజినెస్ దగ్గర మీ బిజినెస్ అనేది ఏ కేటగిరీకి సంబంధించిందో అక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. సో మీ బిజినెస్కు సంబంధించిన కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మిమ్మల్ని కేవైసీ చేసుకోమని అడుగుతుంది. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, పేపర్లెస్ ఈకేవైసీ, డిజిలాకర్ కేవైసీ అని చెప్పేసి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, పేపర్లెస్ ఈకేవైసీ. తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా వస్తుంది. ఇక్కడ క్యాప్చా ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది, ఓటీపీ అనేది వెరిఫై చేసుకోండి. తర్వాత క్రియేట్ 4 డిజిట్ షేర్ కోడ్ అని అడుగుద్ది. ఇక్కడ మీకు గుర్తుండే ఒక 4 లెటర్లు అనేది ఎంటర్ చేయండి. తర్వాత అలా 4 లెటర్స్తో పని ఉంటుంది. సో ఆ 4 లెటర్స్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తుంది, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్తో సహా. ఒకసారి చూసుకొని టిక్ బాక్స్ టిక్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కొంతమందికి మాత్రమే మీ ఇన్కమ్ అనేది వెరిఫై చేసుకోమంటుంది. ఎవరికైతే సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటుందో సో వాళ్ళకి మీ ఇన్కమ్ అంటే మీ బ్యాంక్లోకి ట్రాన్సాక్షన్స్ ఎట్లా అవుతున్నాయి మంత్లీ సో సెలెక్ట్ చేసుకోమంటుంది. దీనిపైన క్లిక్ చేసి మీరు రెగ్యులర్గా ఏ బ్యాంక్ యూజ్ చేస్తారో ట్రాన్సాక్షన్స్కి ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ మీ స్టేట్మెంట్ అనేది అప్లోడ్ చేయండి. ఇది అందరికీ అడగదు, కొంతమందికి మాత్రమే అడుగుద్ది. తర్వాత మీ సెల్ఫీ అనేది అడుగుద్ది. బ్రైట్గా ఉన్న ప్లేస్లో ఇక్కడ టేక్ సెల్ఫీ పైన క్లిక్ చేసి మీ సెల్ఫీ దిగి ఇక్కడ సబ్మిట్ డాక్యుమెంట్స్ పైన క్లిక్ చేయండి. తర్వాత బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అడుగుద్ది. ఈ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే ఇక్కడ ఇస్తారో ఇదే బ్యాంక్లోకి మీ లోన్ డబ్బులు అనేది వస్తాయి అండ్ అట్లాగే ఇదే బ్యాంక్లో నుంచి మీ మంత్లీ ఈఎంఐ అనేది కట్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మీ కరెక్ట్ డీటెయిల్స్ అనేది ఇవ్వండి. సెలెక్ట్ బ్యాంక్ దగ్గర మీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి, అకౌంట్ నెంబర్ ఇవ్వండి, మరొకసారి అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి వెరిఫై నౌ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్కి ఒక 1 రూపీ అయితే యాడ్ అవుద్ది బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేసుకోవడానికి. 1 రూపీ యాడ్ అయిన తర్వాత మీకు లోన్ అప్రూవ్ అయిందని చెప్పేసి టెక్స్ట్ మెసేజ్ కూడా వస్తుంది. సో అప్పుడు ఒకసారి యాప్లోకి వచ్చేసినట్లయితే మీకు ఇక్కడ యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ అని వస్తుంది. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ పైన ఇంటూ సింబల్ ఉంటుంది, జస్ట్ ఇంటూ సింబల్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు లోన్ అప్లికేషన్ పేజ్కి వచ్చేస్తారు. ఇక్కడ థర్డ్ ఆప్షన్, 2 ఆప్షన్స్ అయిపోయినాయి ఫస్ట్ మీకు, ఇక్కడ థర్డ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీకు లోన్ ప్రొవైడ్ చేస్తున్న లెండింగ్ పార్ట్నర్ ఉంటారు కదా ఫైనాన్స్ కంపెనీ, సో వాళ్ళ నేమ్ ఉంటుంది అండ్ మీరు తీసుకుంటున్న లోన్ అమౌంట్ ఉంటుంది, మంత్లీ ఈఎంఐ ఉంటుంది, 10 years ఉంటాయి, ప్రాసెసింగ్ ఫీ ఎంత పడుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఉంటుంది. టోటల్గా ఇవన్నీ కట్ చేసుకొని మీ అకౌంట్కి ఎంత డబ్బులు వస్తాయని కూడా ఇక్కడ చూపిస్తుంది. అన్ని చూసుకొని కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. తర్వాత 4th స్టెప్ ఆటో డెబిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ బ్యాంక్లో నుంచి మంత్లీ డబ్బులు అనేది ఆటోమేటిక్గా కట్ అవ్వాలి కదా. సో 4th స్టెప్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఆటో డెబిట్ పేజ్కి వచ్చేస్తారు. ఇక్కడ ఇన్ కేస్ మీకు నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ అన్ని కరెక్ట్గా ఉంటే నెట్ బ్యాంకింగ్ పైన క్లిక్ చేసి మీరు నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఇచ్చి ప్రొసీడ్ అయిపోండి. ఈజీగా కావాలంటే ఏటీఎం కార్డు ఉంటుంది కదా, మీ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి కూడా మీరు ఈ మ్యాండేట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. సో ఏటీఎం ఆర్ డెబిట్ కార్డ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు ఈ మ్యాండేట్ డీటెయిల్స్ అనేది వస్తాయి, మీకు మంత్లీ ఈఎంఐ కట్ అవ్వడానికి లిమిట్స్ అవి వస్తాయి. సో అవి ఒకసారి చూసుకోండి. ఇక్కడ డెబిట్ కార్డ్ పైన క్లిక్ చేసి ఐ అగ్రీ క్లిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ డెబిట్ కార్డ్ నంబరు, ఎక్స్పైరీ డేట్, సివివి అవన్నీ అడుగుద్ది. అవన్నీ ఇచ్చేసి ఓటీపీ వెరిఫై చేసుకోండి, ఈ మ్యాచ్ అనేది కంప్లీట్ చేసుకోండి. తర్వాత స్టెప్ అగ్రిమెంట్ అయితే రివ్యూ చేసుకోవాల్సి ఉంటుంది. రివ్యూ నౌ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ అడ్రస్ అనేది ఎంటర్ చేయండి, మీ హోమ్ అడ్రస్ కంప్లీట్గా ఎంటర్ చేసేయండి, ల్యాండ్ మార్క్తో సహా పిన్ కోడ్ కూడా ఎంటర్ చేసేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు ఒక 2 కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో లోన్ కట్టనప్పుడు ఇన్ కేస్ మీ ఫోన్ నాట్ రీచబుల్ వచ్చినా కానీ వాళ్ళు వేరే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడానికి రిఫరెన్స్ నెంబర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫాదర్, మదర్ ఏదో ఒకటి ఉంటుంది. సో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీ కాంటాక్ట్స్ నుంచి మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఫాదర్దే ఇవ్వాలని లేదు, మీ ఫ్రెండ్ది ఇవ్వచ్చు, మీ సెకండరీ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వచ్చు, నో ఇష్యూ. ఫ్రెండ్స్ రిఫరెన్స్ దగ్గర కూడా మీ ఫ్రెండ్ రిఫరెన్స్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళదే ఏదో ఒక మొబైల్ నెంబర్ పెట్టేసేయండి ఇక్కడ. తర్వాత యాడ్ రిఫరెన్సెస్ పైన క్లిక్ చేయండి. తర్వాత మరొకసారి మీ లోన్ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. సో ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది అడుగుద్ది. ఇన్సూరెన్స్ అనేది మీ ఇష్టం, తీసుకుంటే తీసుకోవచ్చు, బట్ దీనికి కొంచెం అమౌంట్ అనేది కట్ అవుద్ది. సో నేను సెలెక్ట్ చేసుకోవట్లేదు, జస్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నా. తర్వాత అగ్రిమెంట్ అంతా కూడా ఒకసారి చదువుకోండి, కంప్లీట్గా చదువుకొని సైన్ అగ్రిమెంట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఆటోమేటిక్గా ఫైనల్ స్టెప్ వెయిటింగ్ ఫర్ బ్యాంక్ టు ఇనిషియేట్ డిస్బర్స్మెంట్ అని వస్తుంది. ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది. కొంతమందికి 24 hours చూపిస్తుంది, కొంతమందికి 48 hours చూపిస్తుంది. బట్ 2 hours, 1 hourలో కూడా లోన్ యాడ్ అయిన వాళ్ళు ఉంటారు బ్యాంక్కి, 2 minutesలో వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో అది సర్వర్ టైమింగ్ని బట్టి ఉంటుంది. బట్ మాక్సిమం 48 hours లోపు మీకు ఎలిజిబిలిటీ అంతా కరెక్ట్గా ఉంటే 48 hours లోపు మీకు లోన్ అమౌంట్ అనేది పడిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనీవీ యాప్లో పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, కన్ఫ్యూజన్స్ ఉన్నా కానీ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఇక్కడ కనబడుతున్న మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. మా టీం నుంచి మీకు రెస్పాన్స్ వస్తుంది ఏదైనా అప్లికేషన్ ప్రాసెస్లో ఎర్రర్స్ ఉంటే. అండ్ ఇన్ కేస్ మీకు లోన్ రిక్వైర్మెంట్ ఉంటేనే తీసుకోండి. సో అనవసరంగా తీసుకోకండి. ఎవరికైతే ఎమర్జెన్సీ టైం ఉంటుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి. అండ్ తీసుకున్న లోన్ని ఆన్ టైంలో కట్టండి, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అనేది ఉండవు. అండ్ మీలో ఎవరికైనా ఈ మనీవీవ్లో లోన్ అనేది రిజెక్ట్ అయింది అనుకోండి, నేను డిస్క్రిప్షన్లో క్రెడిట్ బి యాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తా. సో అందులో కూడా కొంచెం ఈజీ అప్రూవల్ వస్తాయి స్టూడెంట్స్కి కూడా, సెల్ఫ్ ఎంప్లాయిడ్స్కి కూడా. సో మీరు దాన్ని కూడా ట్రై చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.